మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ 2.0 ఈ ఫిబ్రవరి 1 నుంచి 9 వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 9.99% వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. మన ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్బి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డోంట్ మిస్ అవుట్. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సాయం చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఓ మహిళ 34 లక్షలు పొందింది. మీరు పొందవచ్చు. ఇప్పుడు తెలంగాణలో రద్దీ ప్రాంతాలకు వెళ్తే అక్కడ మహిళా శక్తి క్యాంటీన్లు చూడవచ్చు. వీటి వెనక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ చొరవ ఉంది. ప్రభుత్వమే మహిళలను ప్రోత్సహించి ఈ క్యాంటీన్లు పెట్టుకునేలా చేస్తోంది. ఇందుకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, సాయాలు అందిస్తోంది. పట్టణాల్లో పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు రుణ సదుపాయం కల్పించి క్యాంటీన్లు పెట్టుకునేలా చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్లున్నాయి. కొన్ని జిల్లాల్లో 2 కూడా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ పరిసరాల్లో కూడా క్యాంటీన్ల ఏర్పాటు జోరుగా సాగుతుంది. మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు దరఖాస్తు పరిశీలన జరుగుతోంది. మహిళా శక్తి క్యాంటీన్ల వల్ల 2 రకాల ప్రయోజనాలున్నాయి. మహిళా సంఘంలోని సభ్యులు కలిసి ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసుకుని రోజువారీ టిఫిన్లు, భోజనాలు అమ్ముకోవచ్చు, పచ్చళ్లు చేసి అమ్ముకోవచ్చు, కర్రీస్ అమ్ముకోవచ్చు. ఈ క్యాంటీన్ల ఏర్పాటుకి పూర్తి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకోవచ్చు. క్రమంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వడ్డీ లేని రుణాలను చిన్న మొత్తాల్లో నెలవారీగా చెల్లించవచ్చు. ఈ క్యాంటీన్లలో ఆహారం అత్యంత నాణ్యమైనదిగా ఉంటుంది. శుచి, శుభ్రత కూడా ఉంటుంది. అందువల్ల కస్టమర్లు మళ్లీ వచ్చి తింటారు. పైగా ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లోనే ఈ క్యాంటీన్లను పెట్టిస్తుంది. అందువల్ల వ్యాపారం బాగానే సాగుతోంది. ఒక క్యాంటీన్ ఏర్పాటుకి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తున్నారు. ఈ రుణానికి పూచికత్తు అవసరం లేదు, వడ్డీ కూడా ఉండదు. ఇటీవల సిద్దిపేటలో 3 క్యాంటీన్లకు 34 లక్షలు మంజూరయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయించాలని నిర్ణయించుకుంది. అందువల్ల ఎవరైనా ఈ క్యాంటీన్ పెట్టాలనుకుంటే ముందుగా మెప్మా అధికారులను కలవాలి. తర్వాత వారు అన్ని విషయాలు చెప్తారు. తర్వాత క్యాంటీన్ కి రుణం ఇప్పిస్తారు. ఇంకా కావాల్సిన యంత్రాలు, టేబుళ్లు, సామాగ్రి అన్ని ఎలా కొనాలో చూపిస్తారు. క్యాంటీన్ ఎక్కడ పెట్టాలో సూచిస్తారు. వారి చెప్పిన చోట కాదనుకుంటే ఎక్కడ పెట్టాలో మహిళలు తమ నిర్ణయం చెప్పవచ్చు. ఇటీవల ఓ మహిళ సిద్దిపేటలోనే మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించింది. ఆమె 5 లక్షలకు పైగా రుణం తీసుకుంది. ఆ డబ్బుతో యంత్రాలు, ఫర్నిచర్, టేబుల్ లాంటివి కొన్నాయి. తర్వాత టిఫిన్లు, భోజనం, స్నాక్స్, పచ్చళ్లు అమ్ముతుంది. ఇప్పుడు ఆమె ఖర్చులు పోగా రోజుకి 3,000 దాకా లాభం సంపాదిస్తోంది. అంటే నెలకు 90,000 దాకా లాభం వస్తుంది. ఇప్పుడు తన రుణాన్ని క్రమంగా చెల్లించడం తేలికవుతుంది. మీకు కూడా ఇలాంటి ఆలోచన ఉంటే మెప్మా అధికారులను కలవచ్చు. తర్వాత అంతా వారే చూసుకుంటారు.